శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ ఒక్కటి పెడితే చాలు 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. మీ దశ తిరిగిపోతుంది. దరిద్రం, సమస్యలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు పోతాయి. అప్పుల బాధలు పోతాయి. ముఖ్యంగా జాతకంలో ఉండే దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహాలు అనుకూలంగా మారతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. తులసి చెట్టు గురించి అందరికీ తెలుసు. తులసి చెట్టును పెంచేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. తులసి చాలా పవిత్రమైన మొక్క. మన అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది. పురాణాల ప్రకారం తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. శనివారం ఇలా తులసితో పూజ చేయటం వల్ల సంపద రెట్టింపవుతుందని చాలామంది నమ్ముతారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి. దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా తులసిని నాటటం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. దీంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. కొందరు తమ ఇంటి పైకప్పు మీద తులసి మొక్కను ఉంచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం అలా ఎప్పటికీ చేయకూడదు. ఇలా చేయటం వల్ల అశుభ ఫలితాలు వస్తాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటవచ్చు. ఎందుకంటే అరటి చెట్టుపై విష్ణుమూర్తి ఉన్నట్లు భావిస్తారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక అరటి చెట్టుకు దగ్గరలో తులసిని నాటితే లక్ష్మీనారాయణులను కలిపి పూజించిన ఫలితం వస్తుంది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన తులసి చెట్టు మొదట్లో శనివారం రోజు ఈ ఒక్క పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని, సమస్యలు, ఆర్థిక సమస్యలు, బాధలు, ఆర్థిక నష్టాలు, అప్పుల బాధలు అన్నీ పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. చాలామంది జాతకంలో దోషాలుంటాయి. అలాంటి వారు శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెడితే చాలు, జాతకంలోని దోషాలన్నీ కూడా పోతాయి. జాతకం అద్భుతంగా మారుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మరి శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు అపకారికి కూడా ఉపకారం చేసిన ఒక కోయిలమ్మ కథను విందాం. ఈ కథను వింటే చాలు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు ఉండేది. దానిమీద గూడు కట్టుకొని ఒక కాకి నివసిస్తూ ఉండేది. కొంచెం దూరంలోనే మరొక చెట్టు మీద ఒక కోయిల నివసిస్తూ ఉండేది. ఒకసారి ఒక పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలివానకు కోయిల గూడు కాస్త చెదిరిపోయింది. కోయిల పూర్తిగా తడిచిపోయింది. అయినా గాలివాన ఎంతకీ తగ్గేలా లేదు. పాపం కోయిల తట్టుకోలేకపోయింది. చివరకు అది చలికి వణుకుతూ కాకి దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది, కాకమ్మ కాకమ్మ, ఈ ఒక్కరోజు నన్ను నీ గూటిలో తలదాచుకోనివ్వమ్మా. గాలివానలో నా గూడంతా కూలిపోయింది అంది. కాని కాకి చికాకుగా, నా గూటిలో పిల్లలు నిద్రపోతూ ఉన్నారు తల్లి. ముందు నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే వాళ్ళ నిద్ర చెడిపోతుంది. ఎలాగూ నేను నిన్ను నా గూట్లోకి రానిచ్చేది లేదు అని అన్నది. అప్పుడు కోయిల కాకితో ఇలా అంటుంది, కనీసం ఈ వాన ఆగేంత వరకు నీ గూటి అంచునైనా తలదాచుకో నివ్వు అంది చలికి వణుకుతూ. దానికి కాకి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, పిల్లలు నిద్రపోతున్నారు, ఎక్కడి నుండి వెళ్ళు అని దాన్ని తరిమివేసింది కాకి. ఎంతలోనే గాలివాన ఆగిపోయింది. మెల్లగా మేఘాలన్నీ తొలగిపోయాయి. ఎప్పటిలాగే సూర్యుడు ప్రకాశించాడు. కోయిల మళ్ళీ తన పాత చెట్టు మీదే ఇంకొక గూడును కట్టుకుంది. గత అనుభవం ఉంది కాబట్టి ఈసారి మరింత గట్టిగా కట్టుకుంది గూడును. కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఇంకొక గాలివాన మొదలైంది. కోయిల ఇల్లు గట్టిగా కట్టుకుంది కదా, అందుకని అది ఇప్పుడు చక్కగా నిలబడింది. కానీ ఈసారి కాకిగూడు మొత్తం ఘోరంగా చెదిరిపోయింది. ఆ గూటిలో పాపం దాని పిల్లలు కూడా ఉన్నాయి. అందుకని అది పడుతూ లేస్తూ కోయిల ఇంటి దగ్గరకు వెళ్ళి
కోయిలమ్మ కోయిలమ్మ, దయతలచి మమ్మల్ని నీ గూటికి రానిస్తావా? పిల్లలు తడిచిపోతూ వణికిపోతున్నారు. కాస్తంతసేపు ఈ గాలివాన ఆగేదాకా నా పిల్లల్ని నీ గూటిలో తలదాచుకోనివ్వమ్మా, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. నేను ఇంతకు ముందు దానిని ఇంట్లోకి రానివ్వలేదు కదా, ఇప్పుడు అది నన్ను రానివ్వదు, తరిమేస్తుంది అని మనసులో భయమేసింది కాకికి. కాని కోయిల కాకిలాంటిది కాదు. ఏమీ పర్వాలేదు, నీవు మళ్ళీ గూడు కట్టుకునేంత వరకు మీరంతా ఇక్కడే ఉండవచ్చు అని తలుపులు తీసి వాటిని లోపలికి రానిచ్చింది. దాని మంచితనాన్ని చూసి కాకికి సిగ్గేసింది. పోయినసారి గాలివాన వచ్చినప్పుడు నేను నిన్ను నా గూట్లోకి కనీసం అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఇప్పుడు నువ్వు ఆ సంగతి మనసులో పెట్టుకోకుండా నన్ను నా పిల్లల్ని లోపలికి రానిచ్చావు. నీ మంచితనం నా కళ్ళు తెరిపించింది. ఇక మీదట ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించను, నన్ను క్షమించమ్మా కోయిలమ్మ అని కంటదడి పెట్టుకుంది కాకి. దానికి కోయిల ఇలా అంటుంది, ఏమీ పర్వాలేదులే, తోటి ప్రాణులం, ఒకరికొకరం ఆ మాత్రం సాయం చేసుకోపోతే ఎలా? ఇందులో క్షమాపణలు ఏమీ అక్కర్లేదు అన్నది కోయిల తేలికగా. అటుపైన కోయిల కాకి అడవిలోని పక్షులన్నింటికీ సాయం చేస్తూ సుఖంగా జీవించాయి. ఇక వీడియోలోకి వస్తే చాలామంది ధన సమస్యల వల్ల సతమతమవుతూ ఉంటారు. అప్పుల బాధతో, ఆర్థిక సమస్యలతో అవమానపడుతూ బాధపడుతూ జీవిస్తారు. కొంతమందికి జాతకంలో దోషాలుంటాయి. ఆ దోషాల వల్ల ఏ పని చేసినా కలిసిరాదు. ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొనే వారందరూ కూడా శనివారం రోజున చక్కగా కొంచెం పసుపు తీసుకోండి. ఆ పసుపులో కొన్ని పాలు పోసి చిన్న ఉండలాగా చుట్టి, అంటే ఒక గోలీ సైజంత ఉండ చుట్టండి. ఆ తరువాత ఉండను మీ చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి. బెడ్రూమ్, కిచెన్, హాలు, బాత్రూమ్, ఇలా అన్ని రూముల్లో తిరిగిన తరువాత ఆ పసుపు ఉండను చేతితో పట్టుకొని మీరు పూజలు చేసి తులసి మొక్క దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి ఆ తులసి మొక్క మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి ఆ గొయ్యిలో పసుపు ముద్దను పెట్టి వెంటనే పూడ్చేయండి. ఇలా పూడ్చిన తరువాత ఒకసారి తులసి చెట్టుకు నమస్కారం చేసుకొని ఎక్కడితో మా ఇంటికి పట్టిన దరిద్రం పోయింది అని మనసులో అనుకొని ఇంట్లోకి వెళ్ళండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని, మీ సమస్యలను తులసి మొక్క లాగేసుకుంటుంది. జాతక దోషాలను పోగొడుతుంది, ధనం వచ్చేలా చేస్తుంది. ఈ పరిహారాన్ని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 7లోపు ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ నెలసరిలో ఉన్న ఆడవారు ఈ పరిహారం చేయకూడదు. ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీ ఇంట్లో దరిద్రం పోయి ఏదో ఒక పాజిటివ్ మార్పును మీరు గమనిస్తారు. ఏదో ఒక శుభవార్తను వింటారు. జాతక దోషాలు పోతాయి. జాతకం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మీరు కూడా శనివారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టి మీ జాతకాన్ని మార్చుకొని సంతోషంగా జీవించండి.